హాయ్ గాయ్స్, నిన్న సమ్ ఆఫ్ అన్ అరే ప్రోగ్రామ్ చూసాం కదా. ఈరోజు డే 10లో యావరేజ్ ఆఫ్ అన్ అరే ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ మనకి అరే ఇలా ఇచ్చారు, దీని లెంత్ వచ్చేసి 5. సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం సమ్ అని చెప్పి, ఈ వేరియబుల్లో 0 వాల్యూ స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఒక లూప్ రాసుకున్నాం. ఇక్కడ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే 0 నుంచి. ఇక్కడ ఈ అరే ఇండెక్సింగ్ వచ్చేసి 0 1 2 3 4. సో ఇప్పుడు మనకి ఇక్కడ లూప్లో i ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అయ్యి అరే డాట్ లెంత్ -1 వరకు వెళ్తుంది. అంటే ఇక్కడ లెంత్ వచ్చేసి 5, -1 అంటే 4. సో ఇక్కడ వరకు ట్రావర్స్ అవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ సమ్ యావరేజ్ ఆఫ్ అన్ అరే కనుక్కోవాలంటే ఫస్ట్ మనం సమ్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో దీని సమ్ ఎలా కనుక్కుంటాం? నిన్నటి వీడియోలాగే ఇక్కడ 0 ఇండెక్స్కి వెళ్ళి ఫస్ట్ మనకి సమ్లో 0 ప్లస్ ఫస్ట్ ఇనీషియల్గా మనకి సమ్లో 0 ఉంది కాబట్టి 0 ప్లస్ ఏఆర్ ఆఫ్ ఐ అంటే ఏఆర్ ఆఫ్ ఐలో 10 ఉంది కాబట్టి 10 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో 10 వాల్యూ అవుతుంది. సో ఇక్కడికి 10 వాల్యూ స్టోర్ చేసుకుంది సమ్ అనే వేరియబుల్లో. ఇప్పుడు మనకి 10 ఉంది. నెక్స్ట్ ఇక్కడికి ట్రావర్స్ అయ్యి ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికి ట్రావర్స్ అయ్యింది. ఇప్పుడు ఏఆర్ ఆఫ్ ఐలో 20 ఉంది. సో ఆల్రెడీ సమ్లో 10 ఉంది కాబట్టి 10 ప్లస్ 20 ఈక్వల్ టు 30. ఇప్పుడు మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ 30 ఉంది కాబట్టి 30 ప్లస్ 30 ఈక్వల్ టు 60 స్టోర్ అయ్యిద్ది సమ్ అనే వేరియబుల్లో. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి ట్రావర్స్ అయ్యిద్ది. ఇక్కడికి ట్రావర్స్ అయ్యి మనకు ఆల్రెడీ 60 ఉంది కాబట్టి 60 ప్లస్ 40, ఇక్కడ వాల్యూ 40 ఉంది కాబట్టి 40 వాల్యూ స్టోర్ చేసుకొని మనకి 100 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏఆర్ ఆఫ్ ఐలో ఎంత ఉంది ఇప్పుడు 50. సో ఆల్రెడీ ఇక్కడ సమ్ అనే వేరియబుల్లో 100 ఉంది కాబట్టి 100 ప్లస్ 50 ఈక్వల్ టు 150. సో మనకి సమ్ ఈక్వల్ టు 150. ఇప్పుడు మనం దీన్ని యావరేజ్ కనుక్కోవాలి. సో యావరేజ్ ఎలా కనుక్కుంటామంటే మనకి యావరేజ్ ఎప్పుడు డబల్ వాల్యూస్ లేక ఫ్లోట్ వాల్యూస్లో వస్తుంది. సో నేను డబల్ అనే రిటర్న్ టైప్ తీసుకున్నాను. సో డేటా టైప్ వచ్చేసి ఇక్కడ డబల్. సో ఫస్ట్ మనకి సమ్ బై అరే లెంత్ చేస్తే మనకి యావరేజ్ అని వస్తుంది. సో సమ్ ఈక్వల్ టు 150, లెంత్ ఎంత 5. సో 5 చేస్తే 150 / 5 ఈక్వల్ టు 30. సో దీని యావరేజ్ వచ్చేసి 30. కానీ మనము డబల్ వాల్యూలో రిటర్న్ చేయాలి కాబట్టి ఈ 30ని అంటే ఈ సమ్ని డబల్ లాగా కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనం సమ్ అనే దానికి డబల్ అనే డేటా టైప్ ఇచ్చాం, కాస్టింగ్ చేసాం. సో ఇక్కడ యావరేజ్ వచ్చేసి దీని డేటా టైప్ వచ్చేసి డబల్ కాబట్టి ఇక్కడ సమ్ని కూడా డబల్లోకి మార్చుకున్నాం, దీని యావరేజ్ని కూడా. సో మనకి ఇప్పుడు వచ్చేసి ఇలా వస్తుంది అవుట్పుట్, యావరేజ్ ఈక్వల్ టు 30.0. సో ఆన్సర్ వచ్చేసి ఇది అన్నమాట. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n, ఎందుకంటే మనం ఒకసారి లూప్ మొత్తం ట్రావర్స్ అవుతున్నాం కాబట్టి O ఆఫ్ n. దీని స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1, ఎందుకంటే మనం ఎక్స్ట్రా అరే ఏం తీసుకోలేదు కాబట్టి O ఆఫ్ 1.